మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు, విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈ లోపు ఆయన చూసి వేరే మీమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ లో అన్ని జరగడం అయిపోయింది అనమాట. ఈ విషయం మరి ముందే చెప్పొచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు. మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్ తో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము.